ఇక పోతే జ్యోతి మల్లెపూలు తీసుకెళ్ళినందుకు 1.14 లక్షల జరిమానా. ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్య నాయర్కు చేదు అనుభవం. కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం. మెల్బోర్న్ ఎయిర్పోర్టులో ఘటన. మహిళలు తమ జడలో పూలు పెట్టుకోవడం దక్షిణ భారతదేశంలో ఎంతో సహజం, ముఖ్యంగా మల్లెపూలు. అయితే మల్లెపూలు తెచ్చుకోవడం కూడా నేరమే ఆస్ట్రేలియాలో. ఈ కారణంగానే మలయాళ నటి నవ్య నాయర్కు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సూచనారులో మల్లెపూలు ఎంత పని చేసాయో. ఇక మరి మనకేమో మల్లెపూలు ఆడోళ్ళు మంచిగా కొప్పు నిండా పెట్టుకొని ముద్దుగా అలంకరించుకుంటారు. రామ చక్కదనంగా ఈ గుమ్మ 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 వాసన వస్తుంటాయి. వాళ్ళకు ఒక అందం కూడా, అది వాళ్ళకు ఒక తృప్తి, ఒక సంతృప్తి. ఇప్పుడు ఆస్ట్రేలియా దేశపు వాళ్ళు ఎట్లా పెట్టుకొస్తుంది నువ్వు మల్లెపూలు అని ఓని దండం పెడితే నిగ్గదీసి అడిగి ఒక ఈ రకంగా 1 లక్షకు పైచిలకు ఆమెకు జరిమానా చేసిర్రాట. చూస్తురా మల్లెపూల కథ ఎందాక పోయిందో పైలం. ఢిల్లీలో పులేరా సర్కార్ అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు? మనీష్ గుప్తా ఏ హోదాలో పాల్గొన్నారు? బీజేపీ సమాధానం చెప్పాలి. పంచాయత్ వెబ్ సిరీస్లోని పులేరా గ్రామాన్ని పోల్చుతూ ఆప్ విమర్శలు. సీఎం భర్తగా కాదు, సామాజిక కార్యకర్తగా వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిర్వహించిన సమావేశంలో ఆమె భర్త మనీష్. సరే, ఇంకేముంది? సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా బగ్గుమన్న నేపాల్. ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి, 400 మందికి పైగా యువకులకు గాయాలు. పార్లమెంటు ఆవరణలోకి యువత. వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్రతా బలగాల కాల్పులు. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం. ప్రధాని శర్మా ఓలీ దిగిపోవాలంటూ నినాదాలు. నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా. కాఠ్మాండు దేశ సరిహద్దుల్లో కర్ఫ్యూ విధింపు. అర్ధరాత్రి ఓలీ ఇంటిపై రాళ్ల దాడి, కాల్పులు. అప్రమత్తమైన భారత్. బీహార్లో ఐ అలర్టు. నేపాల్లో ఆందోళన వెనుక అమెరికా. అమ్మని దడం పెడితే చూసినారులా. తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అన్నట్టుగా ఇప్పుడు ఇలా నేపాల్లో ఆందోళనల వెనుక అమెరికా ఉందాట. ఎంత రామసక్కదనంగా ఉంది చూడు కథ. హిమాలయ దేశం నేపాల్లో రాజధాని నగరం కాఠ్మాండు సోమవారం నెత్తురోడింది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వందలు వేల సంఖ్యలో యువత గలమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్లెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్లను ప్రయోగించాయి. ఆందోళనకారులు కూడా బలగాలపై రాళ్ళు, చెట్ల కొమ్మలతో దాడి చేశారు. మొత్తానికి అక్కడ మొయ్యిన మూత మోగుతుంది పంచాది. ఇక మరి ఎందాక వస్తుందో ఆ పంచాది వెనకాల అమెరికా ఉంది అనేది కథ నడుస్తుంది. చూస్తురుగా. 22 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ. ఇక ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇక కథ ఇక వాళ్ళు కమిటీ వేసుకుర్రాట. సరే, ఇంకేముంది? ఇంకో గీ కథ ఎట్టుందో. కన్న కొడుకును నిప్పు పెట్టి చంపేశారు. వ్యసనాలకు బానిసై వేధిస్తున్నాడని తల్లిదండ్రుల ఘాతుకం. మద్యం, ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులు, సోదరుడు మూకుమ్మడిగా కడతీర్చారు. కాళ్ళు చేతులు కట్టేసి అతనిపై డీజిల్ పోసి నిప్పంటించారు. కర్ణాటక రాష్ట్రం బీదరి గ్రామంలో ఈ నెల 5న ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పరప్ప శాంతి దంపతుల కుమారుడు అనిల్ పరప్ప కాబట్టి
మద్యానికి బానిసయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్లో ఆడుతూ విలాసవంతంగా జీవించేవాడు. వ్యసనాల కోసం ఇప్పటికే అతను చేసిన 20 లక్షల అప్పును తల్లిదండ్రులు తీర్చారు. తాజాగా మరో 5 లక్షల అప్పు చేశాడు. ఆస్తిలో వాటా ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించడం ప్రారంభించాడు. పొలాన్ని ఇస్తే అమ్మేస్తాడని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో ఉద్యోగార్థం వేరే ప్రాంతంలో ఉంటున్న అనిల్ తమ్ముడు బసవరాజు కానట్టి ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. అతడితోనూ అనిల్ గొడవపడ్డాడు. చేతికి చిక్కిన వస్తువులతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. దీంతో అందరూ కలిసి అతడి కళ్ళల్లో కారం జల్లి బంధించారు. కాళ్ళు చేతులు కట్టేసి ఒంటిపై డీజిల్ పోసి నిప్పంటించారు. 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక చూస్తుర్రా, వ్యసనాలు, ఆన్లైన్ బెట్టింగులు, వ్యసనాలు ఎంత కాడ తీసుకొస్తుందో కథ. ఇక ఈ రకంగా పోరగాళ్ళని అదుపు లేకుండా పెంచి ఇచ్చేస్తే ఇక వాళ్ళకు రెక్కలు వచ్చినాయి అని మొత్తం వాళ్ళకు స్వేచ్ఛనిచ్చి ఇక నా కొడుకు బుద్ధిగాల్లోడే గుణవంతుడు అనుకుంటే అగో ఆయన సందుల పొంట తిరిగి గంజాయి తోటి ఎంజాయ్ చేసుకుంటే మెదడును మొత్తం బండరాయి చేస్తుండు. బతుకును బంజరాయి చేసుకొని ఆఖరికి వస్తారకల్లా అర్ధాంతరంగా బతుకులు ఆగమైపోతుంది. ఇగో గిసవని కథ నడుస్తుంది లోకం మీద. ఇప్పటికైనా తల్లిదండ్రులు మా బిడ్డే మా కొడుకు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏంది ఏం కథ అనే దాని మీద మీరు ఆరా తీసి చిన్నగా మెల్లగా కనిపెట్టుకోవాలని. ఇంకేముంది ఏమన్నా వార్త? సరే, ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొదుగుకంగా 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి మానక మరొక చూస్తూనే ఉంటుంది. మన నేను పుసుకునే వలన మర్చిపోయిన వాళ్ళు వింటే మరి మన నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి తాత ఆట పాట మాట మీకు నచ్చితే మరి ఈ వీడియోలు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉంటా శనార్థి.